చెరువులకు నీరందించే కార్యక్రమాన్ని చేపట్టామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం చేపట్టారు మంత్రి సవిత. అనంతరం చెరువులకు నీరు వదిలారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. లండన్ వెళ్లొచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్ మైండ్ సెట్ పాడైందన్నారు. వైసీపీలో ఉన్న 11 మంది ఒక్కొక్కరు వెళ్లిపోతుంటే భయపడుతున్నారన్నారు. వైసీపీ శకం ముగిసిందని మంత్రి జోష్యం చెప్పారు. ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాళ్లసీమ అయిపోయింది, ఈ రాళ్లసీమను రతనాల సీమగా మార్చాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న 14-19లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించారు. అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూయించిన తర్వాతే వాళ్ళు అంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం 1924లో కనీసం ఏదోదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు, ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. తట్టెడు మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను, అన్ని చెరువులు నీళ్లు నింపుతాను, రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పముకు కూడా 3650 కోట్ల నిధులు కేటాయించడం, దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. మరి ఈరోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం, జలహారతి కూడా చేశాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి గత 5 ఏళ్లుగా చెరువులకు గండ్లు పట్టే, ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మతులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చేపించి ఈరోజు చెరువులకు నీళ్లు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బలకచెర్లకు డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ఒక కొత్త కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాళ్లసీమ అయిపోయింది, ఈ రాళ్లసీమను రతనాల సీమ. ఈ నెల 16న విజయవాడ